ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. నేటి పరిశుద్ధ లేఖనము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మాట ఎంత గొప్ప ధైర్యాన్నిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ లోకంలో ఒంటరిగా నడుస్తున్నామని, మన సమస్యలతో మనం మాత్రమే పోరాడుతున్నామని ఎప్పుడైనా అనిపించిందా? కానీ పరలోకపు తండ్రి మీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, మిమ్మల్ని ప్రతి అడుగులో కాపాడటానికి ఆయన తన పరలోకపు సైన్యానికే, అంటే తన దూతలకే ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నా, వ్యాపార పనుల మీద బయట ఉన్నా, లేదా ఇంట్లో పనులు చేసుకుంటున్నా, మీరు వెళ్లే ప్రతి మార్గంలో మీకు తెలియకుండానే దేవుని రక్షణ కంచె మీ చుట్టూ ఉంది. అనారోగ్యం గురించిన భయం లేదా భవిష్యత్తు గురించిన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంటే ఈ మాట గుర్తు చేసుకోండి. ఒక తండ్రి తన బిడ్డ చేయి పట్టుకుని నడిపించినట్లు దేవుడు తన దూతల ద్వారా మిమ్మల్ని కాపాడుతున్నారు. మీరు ఒంటరివారు కాదు. దైవికమైన భద్రత మీ వెంటే ఉంది. మీరు చేయాల్సిందల్లా భయాన్ని వదిలి ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచడమే. ఈ రోజు మీరు ఎదుర్కొనే సవాళ్ల కంటే మిమ్మల్ని కాపాడే దేవుని శక్తి గొప్పదని మీరు నమ్ముతున్నారా? ధైర్యంగా ఉండండి. ఈ రోజంతా దేవుని కృప మరియు ఆయన దూతల రక్షణ మీకు తోడుగా ఉంటుంది. ఆయన రెక్కల చాటున మీకు క్షేమము కలుగునుగాక. ఆమెన్.